ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అని ఇలా అంటున్నాడు. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవయ్యా. అయ్యా దేవునికి స్తోత్రం. యెహోవా కృపగలిగిన వాడు. ఇలా చదువుతున్నాను చూడండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచి ఉన్నది గనుక మనము 2024లో నిర్మూలము కాకుండా ఉన్నాం. చదివారు అలాగా? 2024లో నిర్మూలము కాకుండా ఉన్నవారము అనుదినము నూతనముగా ఆయనకు నా పట్ల వాత్సల్యత పుట్టుచున్నది అని మిమ్మల్ని మీరు ఎట్టుకొని చదవండి. నా పట్ల వాత్సల్యత పుట్టుచున్నది. ప్రభువా నువ్వు ఎంతైనా నమ్మదగినవాడు. నిజంగా ఆ మాట ఎంత బారాయించాడు చూడండి ప్రభు. నేను కూర్చుంటున్నప్పుడు ప్రభు నాకు ఈ మాట ఇచ్చారు. ఆ మాటను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. దీని కొనసాగింపు మనం రేపు తెలుసుకుందాం. కాబట్టి యోహాను సువార్త ఆ మాట మీరు మనసులో పెట్టుకోండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగ అదంతా వద్దు కానీ జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఇతునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? జీవం ఇవ్వడానికి. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? అందరు నా వైపు చూడండి. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? జీవం ఇవ్వడానికి అని వచ్చాడు. ఎంత జీవం ఇవ్వడానికి వచ్చాడంట? సమృద్ధి అయిన జీవము అనండి. సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆ సమృద్ధి అయిన జీవం, ఆ జీవాన్ని మనం అనుభవించాలంటే, జీవానికి మనం అర్హులం కావాలంటే, జీవానికి ముందు ఖచ్చితంగా మనకు ఒక అనుభవం కావాలి. ఆ అనుభవం ఏంటంటే రోమపత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. జీవం ఇవ్వడానికి యేసుప్రభు వస్తే ఆ జీవానికి నరుడు అర్హుడు కావాలంటే 5వ అధ్యాయం 18వ వచనంలో ఇలా రాయబడి చూడండి. మనుషులందరికీ కాదు, జీవప్రదమైన నీతి అని అన్నాడా? కనిపించిందమ్మా? జీవప్రదమైన నీతి. ఇప్పుడు మార్చడానికి అవుతుంది. జీవప్రదమైన నీతి. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. బాగా చెప్పారు. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆ జీవానికి నరుడు అర్హుడు కావాలి అంటే ఖచ్చితంగా జీవానికి ముందున్న అనుభవం ఏంటి? జీవప్రదమైన నీతి. అంటే జీవానికి అర్హుడు కావాలంటే మొదట మనుషుడికి దేనికి అర్హునిగా చేయాలి? నీతికి అర్హునిగా చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుని ఉద్దేశం ఏంటి? జీవం ఇవ్వాలి. దేవుని ఉద్దేశం ఏంటంటే జీవానికి, అది సమృద్ధి అయిన జీవానికి నరుణ్ణి అర్హునిగా చేయాలనుకున్నాడు. నేను ఎలా చెప్తున్నాను? జీవము అంటే అర్థం ఏంటంటే ఆయన ఎట్టివాడో అంటే ఆయన ఎలా జీవిస్తున్నాడో అటువంటి జీవితానికి నన్ను మనందరిని అర్హులుగా చేయాలనుకున్నాడు. ఎవరు అనుకుంటారు చెప్పండి? ఇలాగా నాలాంటి జీవితం కలిగి ఉండాలి. నేను ఎలా జీవిస్తున్నానో అటువంటి జీవితం కలిగి ఉండాలి. నిజంగా యేసుప్రభు ఎంత గొప్పోడంటే, పేతురు అంటాడు, ప్రభా నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావు కదా, నేను కూడా నడిచి వస్తాను ప్రభా అని అన్నాడు. అప్పుడు వెంటనే యేసుప్రభు ఏమనాలి? నేను దేవుని కాబట్టి నడుస్తాను, నువ్వు కూడా నడిచేస్తే నాకు పోటీ అయిపోతావు కదా నువ్వు, అప్పుడు నాకంటే గొప్పతనం ఏమి ఉంటుంది అని అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? నువ్వు కూడా నీళ్ళ మీద నడుము అని అన్నాడు. అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడో అటువంటి జీవితానికి దేవుడు మనల్ని అర్హులుగా చేయాలనుకున్నాడు. నిజంగా దేవుని మనసు చాలా గొప్పదండి. అది సమృద్ధిగా ఇవ్వాలనుకున్నాడు. అయితే ఆ జీవితానికి మన అర్హులం కావాలి అని అంటే ఖచ్చితంగా నరుడు మొదట ఏం కావాలంటే నీతిమంతుడు కావాలి. నరుడు ఏం కావాలి? నీతిమంతుడు కావాలి. కానీ లేఖనం ఎలా చెప్తుంది? ఏమని?
ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు అని అంది. లేఖనం ఏం చెప్తుంది? ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు ఏమయ్యారు? పాపులయ్యారు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? చెప్పాలి. దేవుని ఉద్దేశం ఏంటి? చెప్పాలి. దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని సంకల్పం ఏంటి? తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. ఆ జీవము అని చదవండి. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే, అబ్బా దేవునికి స్తోత్రం, ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాడు. అంటే నిత్య జీవాన్ని, దానికి ఒక పేరు చెప్పాను యోహాను సువార్త 10:10 ఏముంది? సమృద్ధి అయిన జీవాన్ని. ఆ జీవాన్ని నరునికి ఇవ్వాలి, మనుషుడికి ఇవ్వాలి అన్న దేవుడు ఎప్పుడు వాగ్దానం చేశాడంట? అనాది కాలం. అంటే ఎప్పుడు? అసలు జగత్ పునాది వేయబడక ముందే దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నేను నరుల్ని చేస్తాను, ఆ నరులు నేను ఎలా జీవిస్తున్నానో అలా జీవించాలి. నేను ఎలా జీవిస్తున్నానో అటువంటి జీవితాన్ని జీవించాలని దేవుడు ఆశపడ్డాడు. కానీ మధ్యలో ఆదాం ఏం చేశాడు? తాళం చేయి ఆయనకి ఎత్తే తాళం వదిలేసి ఇంటిలోంచి వెళ్ళిపోయినట్టుగా సర్వం సమస్తాన్ని దేవుడు ఎవరికి అప్పగించాడు? ఆదాముకి అప్పగించాడు. ఆదాము ఏం చేశాడు? సమస్తాన్ని పాడు చేశాడు. ఆదాము లేని టైంలో ఎవరు వచ్చారు? సర్పం వచ్చింది. ఇది నిజమా అని అడిగింది. నిజమా అని అడగగానే ఏమన్నా గో మీద కొట్టేయాలి, నిన్నెవడరా రమ్మన్నదని. అంతేనా? నిన్నెవడు? ఆదాము లేడు ఆ టయానికి. ఆదాము లేని టైంలో ఎవరు వచ్చారు? సాతాను వచ్చాడు. సాతాను వచ్చి ఏమంటున్నాడు? ఇది నిజమా? ఇలా చెప్పాడా? అదా అన్నప్పుడు ఏమనాలి? మా ఇంట్లో విషయాలు నీకు ఎందుకురా? అని ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, మీ ఆయన ఇదంట కదా, మీ పిల్లలు ఇదంట కదా అని అన్నప్పుడు, అవునక్క టీగా అతను కూర్చో అనకూడదు. మా ఇంట్లో విషయాలు నీకు ఎందుకమ్మా, మా ఇంట్లో సంగతులు నీకెందుకమ్మా అనాలి తప్ప. నువ్వు టీ ఇచ్చావనుకోండి, నీ దగ్గర టీ తాగేసి పక్కకి వెళ్ళి సేమే తాగేసి ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? నీ ఇంట్లో ఉన్న విషయాలు కాస్త అక్కడ చెప్పాడు ప్రారంభిస్తాడు. ఏమన్నా వర్షిణి గారు నవ్వుతున్నారు, అలా చేశారేటి? ఐజాక్ మీ అంకే చూస్తున్నాడు అది. కాబట్టి ఎవరో వచ్చి మాట్లాడగానే ప్రేమతో మాట్లాడుతున్నారు కదా అని అన్ని విషయాలు చెప్పకూడదు. అలాగే ఆదాము లేని టైంలో అవ దగ్గర సర్పం వచ్చి ఇది నిజమా అని అనగానే నీకు సంబంధం ఏముంది అండమానేసి ఏం చేసింది? కూర్చో ఆనంది. కూర్చోబెట్టింది, ఇంట్లో విషయాలన్నీ చెప్పేసింది. చెప్పగానే ఆడేం చేశాడు? దొరికిందే సందు కదా అని ఏం చేశాడు? మొత్తం సర్వనాశనం చేసేసాడండి. ఎప్పుడైతే సర్వనాశనం చేసేసాడో దేవుని సంకల్పం అంతా ఏమైంది? పాడైపోయింది. దేవుని ఉద్దేశం అంతా ఏమైంది? పాడైపోయింది. దేవుని ఆ ప్రణాళిక అంతా పాడైపోయింది. కానీ అయినా దేవుడు గొప్పవాడు గనుక సర్లే, ఆదాము మరలా తప్పు చేసినా మరలా కుటుంబాన్ని తిరిగి కట్టుకోవాలనుకున్నాడు. చెప్పండి, కుటుంబాన్ని ఏం చేయాలనుకున్నాడు? తిరిగి కట్టుకోవాలనుకున్నాడు. తిరిగి మరలా పునర్నిర్మించాలనుకున్నాడు. అప్పుడు అన్నాడు ఆదామని మరలా ప్రభు పిలిచాడు. ఆదామా నువ్వు ఎక్కడని పిలవగానే ఆదాం ఏమన్నాడు? నీ స్వరం విని భయపడి నేను చెట్టు చాటునా. ఎందుకు భయపడాలి? తప్పు చేశాడు కాబట్టి. ఆదామా అని పిలవగానే ఏమన్నాడు? చెట్టు చాటున దాక్కున్నాడు. కానీ దేవుడు పిలిచాడు. పిలిచిన దేవుడు ఏం చేశాడు తెలుసా? యారా తప్పు ఎందుకు చేశారంటే మీద కొట్టలా. తప్పు చేసిన వాళ్ళు ఏం చేశాడు తెలుసా? మరలా జంతువుని చంపి, దిగంబరులుగా ఉన్నారని జంతువు చంపి శర్మపు సొక్కాయలు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా! నిజంగా ఎంత గొప్పవాడండి. తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? ఆదామని దండించాలి. అవునా ప్రభు ఏం చేశాడు తెలుసా? ప్రేమ చూపించి వారికి జంతువుని చంపి శర్మపు చొక్కాలను వారికి కుట్టించాడంటే అర్థం ఏంటి? జరిగిన దాని గురించి ఆలోచించలా, భవిష్యత్తును గురించి ఆలోచించాడు. దేవుడు భవిష్యత్తును గురించి ఆలోచిస్తాడు. దేవుడు ఏం ఆలోచిస్తాడు? భవిష్యత్తును గురించి ఆలోచిస్తాడు. ప్రభు మనసు నీకు అర్థమైతే నిన్నేం జరిగింది, ఈరోజు ఏం జరిగింది కాదయ్యా, రేపు ఏం జరగబోతుంది,
జరిగిన సంగతిని ప్రతివాడు రేపు దాన్ని ఏమంటాడంటే సామెతల గ్రంథంలో జరిగిన సంగతిని ప్రతిసారి రేపుతున్నవాడు దారంట పోతున్న కుక్క చెవు పట్టుకున్నాడు సమానం అన్నాడు. అంటే అర్థం ఏంటి? జరిగిన సంగతిని ప్రతిసారి దాన్ని లేపకూడదు, అది మనకొద్దు. కానీ భవిష్యత్తుని చూడు. ప్రభు ఎవరు? భవిష్యత్తుని ఎరిగినవాడు. అందుకు ప్రభు ఏం చేశాడు? వెంటనే వాళ్ళని ప్రేమించాడు, శర్మపు సొక్కాయలను గుట్టించాడు. వెంటనే వారి ఇరువురిని ప్రేమించి చేతును పుట్టించాడు దేవుడు. కయ్యను పుట్టించాడు. కయ్యన తర్వాత హేబేలును పుట్టించాడు. అంటే అక్కడ ఇలా అంటుంది, అవ్వేమంటదండి, యెహోవా దయ వల్ల నేను ఒక కుమారుని సంపాదించుకుంటున్నాను. అప్పుడు మరలా స్టార్ట్ అయింది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళిక. అంటే దేవుడు ఎప్పుడో జగత్ పునాది వేయబడక ముందే నరునికి జీవాన్ని ఇవ్వాలనుకున్నాడు, సమృద్ధి అనే జీవాన్ని ఇవ్వాలనుకున్నాడు. మధ్యలో ఆదాము ఏం చేశాడు? చెడగొట్టాడు. కానీ మరలా దేవుడు దాన్ని కట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. జ్ఞానవంతులు తమ ఇల్లును కట్టుకుంటారు. జ్ఞానము లేనివారు తన ఇల్లును ఉడబీక్కుంటారు. మీకు జ్ఞానం కలుగును గాక. ప్రభు జ్ఞానవంతుడు కనుక మరలా ఆయన ఏం చేశాడు? కట్టాడు. మరలా కట్టాడు. కట్టి అప్పుడు ఇలా చెప్పాడు, సర్పం చాలా ఆనందపడిపోతుంది, నాశనం చేసేసానని అనుకుంటున్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? రే ఎగరకో, ఒక ఆయన వస్తాడు, నీ తల పగిలిపోద్దని చెప్పాడు. ఏమన్నాడు? ఒక ఆయన వస్తాడు, నీ తల పగలగొడతాడు అని అన్నాడు. అంటే వాడు కుయుక్తి నెరవేరిపోయింది, పని అయిపోయిందని అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? తెర మీదకి ఎవరిని తీసుకొచ్చాడు? ప్రభు అయినా యేసుప్రభుని తీసుకొచ్చాడు. అక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారి భూమి మీదకి రాకూడదని వాడు ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటూనే వచ్చాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ప్రతి ప్రయత్నాన్ని ఆటంకపరిచి యేసుప్రభుని భూమి మీదకి వచ్చేటట్లుగా చేశాడు. ఇప్పుడు యేసుప్రభు ఇలా అంటున్నాడు, నేను జీవం ఇవ్వడానికి వచ్చాను, అంతేకాదు సమృద్ధి అనే జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. ప్రభువా, మరి ఆ జీవానికి నేను అర్హుని కావాలంటే నేనేం చేయాలి? అప్పుడు ప్రభు అంటున్నాడు, జీవప్రదమైన నీతి. అంటే జీవానికి అర్హులు కావాలంటే మొదట మనుషుడు దేనికి అర్హుడు కావాలి? నీతికి అర్హుడు కావాలి. మనుషుడు ఏం చేస్తే నీతిమంతుడు అవుతాడు? ఏమంటే మరియమ్మ గారు ప్రార్థన చేస్తున్నారా? వినండి. మనుషుడు ఏం చేస్తే నీతిమంతుడు అవుతాడు? ఏం చేసినా అవలేడు, ఎన్ని ప్రయత్నాలు చేసినా అవలేడు. కానీ ప్రభు ఏం చేశాడు? ఆయనే ఈ భూమి మీదకి వచ్చాడు, మన పాపమునంతా ఆయన తీసుకున్నాడు, ఆయన నీతిని దేవుడు మనకు దానంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే పాపము లేనివాడు, పాపము ఎరగనివాడు, పాపము చెయ్యనివాడు పాపముగా చెయ్యబడ్డాడు. దేవునికి స్తోత్రం. పాపి అయిన మనం, పాపము చేసిన మనం, పాపము ఎరిగిన వారమైన మనం, ఆయన నీతిని మనకిచ్చి మన నీతిమంతులుగా చేశాడు. నిజంగా మీకు ఈ సంగతి అర్థమైతే ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారు. నిజంగా ఈ సత్యం మీకు అర్థం కావాలి. ఏ యోగ్యత లేని మనకి దేవుడి స్థితినిచ్చాడు. మెఫీబోషెత్ అంటాడు దావీదుతో, అసలు దావీదు ఎదుట కూర్చోడానికి కూడా మెఫీబోషెత్కి అవకాశం లేదు. అటువంటి దావీదు ఆ మెఫీబోషెత్తుని పిలిచి తన పక్కనే కూర్చొని పెట్టుకొని తన తినే బల్లలో అర్హత ఇచ్చాడు. అప్పుడు మెఫీబోషెత్ అంటాడు, కుక్క వంటి నన్ను ఎంతగా హెచ్చించుటకు నేను ఏపాటి వాడను. అంటే కుక్క వంటి నా స్థితిని ఎంత గొప్పగా నన్ను హెచ్చించుటకు నేను ఏపాటి వాడిని అని అంటాడు. నిజంగా మన స్థితి అటువంటిదేనండి. అటువంటి చాలా భయంకరమైన స్థితి. ఇర్మియా గ్రంథంలో అంటాడు, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో అంటాడు, చూడటానికి నువ్వు అసహ్యంగా ఉన్నావు, నీ నాభి సూత్రం కూడా ఎవరు కొయ్యలేదు, ఉప్పు కూడా నీకెవరు రాయలేదు, నువ్వు శుభ్రము చేయబడలేదు, చూడటానికి నువ్వు అసహ్యంగా ఉన్నావు. అప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. మనుషులు ఎప్పుడు ప్రేమిస్తారండి చెప్పనా? మనుషులు ఎప్పుడు ప్రేమిస్తారు? తర్వాత. కానీ నేను ఎలా అంటున్నాను, డబ్బుంటే ప్రేమించేవాళ్ళు కొంతమంది, అందం ఉంటే ప్రేమించేవాళ్ళు కొంతమంది, బలం ఉంటే ప్రేమించేవాళ్ళు కొంతమంది. కానీ ప్రభు నిన్ను ఎప్పుడు ప్రేమించాడు తెలుసా? వినండి, తల్లి గర్భములో ఏ రూపం నీకు రాకుండానే దేవుడు నిన్ను ప్రేమించాడు. అంటే ఏం చూశాడు చెప్పండి? బలం చూశాడా? అందం చూశాడా? అసలు అప్పుడు నీకు రూపమే లేదు. అంటే ఏ రూపము లేదు, ఏ బలము లేదు. డబ్బులు ఎంత ఉన్నాయి?
ఎంత ఉన్నాయి అప్పుడు? చిల్లిగవ్వ కూడా లేదు మన దగ్గర. అటువంటి టైంలో ప్రభు మనల్ని ప్రేమించి మనకి గొప్ప భాగ్యం దేవుడిచ్చాడు. అర్థమైందా? ఏర్పాటు ఎప్పుడుది? దేవుని ఉద్దేశం ఎప్పుడుది? అనాది కాలం అందే. ఆ అనాది కాలంలో దేవుడు వాగ్దానం చేసిన ఆ జీవాన్ని దేవుడు మనల్ని ఏం చేయాలనుకున్నాడు? అర్హులుగా చేయాలనుకున్నాడు. ఆ జీవానికి మన అర్హులు కావాలంటే ఆల్రెడీ మన ఆదాముని బట్టి మన అందరూ ఏమై ఉన్నాం? పాపులమై ఉన్నాం. పాపులమైన మన స్థితి ఇప్పుడు ఏమవ్వాలి? నీతి అనే స్థితి రావాలి. అందుకే పాపి అనే స్థితి ఆయన నిలబడ్డాడు, నీతి అనే స్థితిలో మనల్ని కూర్చుని పెట్టాడు. దేవునికి స్తోత్రం. అంటే పాపము చేయని ఆయన పాపముగా చేయబడ్డాడు, పాపులమైన మనలను నీతిమంతులుగా చేశాడు. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులుగా చేశాడంటే అర్థం ఏంటంటే సమృద్ధి అయిన జీవానికి నేను అర్హునిగా చేశాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మీకు మాట అంటాను, ఏమండి నేను నీతిమంతున్నో కాదో నాకు కొంత డౌట్గా ఉందండి అని అంటారు. మీరు ఏమంటారు ఇప్పుడు? నేను నీతిమంతున్నో కాదో నాకు కొద్దిగా డౌట్ ఉందని అంటారు. నేను ఇలా అంటున్నాను, నువ్వు నీతిమంతుడివి ఎలా చెప్పగలమంటే అసలు ప్రభు ఆయన రక్తం చేత నేను కడిగిన రోజునే నీ హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన ఏం చేశాడు తెలుసా? కొమ్మరించాడు. చెప్పండి, ఏం చేశాడు? కొమ్మరించాడు. తీతుకు పత్రికలో 3వ అధ్యాయం, తీతు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. మనం ఆయన కృప వల్ల నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులు మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా, దేవునికి స్తోత్రం, ఎలాగా? సమృద్ధిగా కుమ్మరించబడ్డాడు. 3 పదాలు పట్టుకొని నేను చెప్తాను. 1 నీతిమంతులుగా తీర్చాడు. 2 జీవానికి అర్హులుగా చేసే వారసులుగా చేశాడు. 3 పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి కుమ్మరించాడు. అర్థమైందా? అంటే యేసు ప్రభుని నమ్మినప్పుడు మన నీతిమంతులుగా చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు సమృద్ధి అనే జీవానికి మనం ఏమయ్యాం? అర్హులమయ్యాం. ఇప్పుడు ఆ సమృద్ధి అయిన జీవాన్ని మనం ఏం చేయాలి? అనుభవించాలి. సమృద్ధి అయిన జీవాన్ని అనుభవించాలి. అసలు జీవం అంటే అర్థం ఏంటి? నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించుట, దేవుని నోట నుండి వచ్చే మాట వల్ల జీవించుట. ఇప్పుడు ఆ జీవాన్ని మనం అనుభవించాలంటే దేవుని నోట నుండి మన దగ్గరికి ఏం రావాలి? స్వరం రావాలి. బాగా చెప్పారు. దేవుని నోట నుండి ఏం రావాలి? స్వరం రావాలి. ఇప్పుడు దేవుని యొద్ద నుండి మన యొద్దకి ఏం రావాలి? స్వరం రావాలంటే దేవుని యొద్ద నుండి మన యొద్దకి ఎవరో ఒక ఆయన రావాలి. అర్థమైందా? దేవుని స్వరాన్ని అంటే దేవుని యొక్క ఉద్దేశాలన్నిటినీ చెప్పేవారు ఎవరో మన దగ్గర ఉండాలి. ఇప్పుడండి నా గురించి తెలియాలంటే ఎవరికి బాగా తెలుస్తుంది? బాగా చెప్పారు. ఎందుకు? నాకు దేవుడిచ్చిన భార్య కాబట్టి. నాగేంద్ర గురించి తెలియాలంటే ఎవరు తెలుస్తుంది? ఒబామా గారికా? జ్యోతికి తెలుస్తుంది. ఎందుకు? అలాగే దేవుని సంగతులన్నీ ఎవరికి తెలుస్తాయి? ప్రభు ఇలా చెప్పాడు, దేవుని సంగతులన్నీ దేవుని ఆత్మకు తెలుస్తాయి. దేవుని సంగతులన్నీ ఆత్మకు తెలుస్తాయి. ఇప్పుడు దేవుని నోట నుండి మన దగ్గరికి ఏం రావాలి? స్వరం రావాలి. ఆ స్వరం వస్తే మనం ఏం చేస్తాం? జీవిస్తాం. స్వరం వస్తే మనం ఏం చేస్తాం? జీవిస్తాం. జీవించాలంటే మనకు స్వరం రావాలి. ఆ స్వరం దేవుని యొద్ద నుండి రావాలి. ఆ దేవుని యొద్ద నుండి స్వరం మోసుకొని రావడానికే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చాడు. అర్థమైందా? జీవానికి అర్హులుగా చేయడానికేమో యేసుప్రభు వచ్చాడు. ఆ జీవాన్ని అనుభవించడానికి నీకు స్వరం ఇవ్వడానికేమో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. హల్లెలూయా! ఎంత గొప్ప వాళ్ళమండి. మామూలుగా అయితే మన మీద నెత్తి మీద 100 రూపాయలు పెట్టినా 10 రూపాయలకి ఎవరు కొనరు కదా. అటువంటి మనల్ని ప్రేమించి ఆ జీవానికి అర్హులుగా చేయడానికి యేసుప్రభు ఏమో ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ జీవాన్ని మనం అనుభవించడానికేమో ఆ జీవమును గురించిన సంగతులు మనకు తెలియజేయడానికి పరిశుద్ధాత్ముడు దేవుడు మనలోనికే వచ్చేసాడు. ఏపాటి వారు ఎంతటి గొప్ప స్థితినిచ్చాడు చూడండి. అంటే ఆ జీవం ఎంత గొప్పదో ఆలోచించండి. ఆ జీవం ఎంత ఉన్నతమైందో మీరు ఆలోచించండి. దాన్ని మనం అనుభవించాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఆమేన్. మనం అనుభవించాలని. మీకు ఎప్పుడు ఒక మాట చెప్తాను. యేసుప్రభుని సిలువలో దేవుడు విడిచిపెట్టాడా లేదా? విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడు. దేవా దేవా నా చేయి
ఎందుకు విడిచితివి, ఎలా విడిచితివి అని అన్నాడా? అప్పుడే కానీ మనం వెళ్ళి, తండ్రి నువ్వు యేసుప్రభు చెయ్యి ఎందుకు వదిలేసావని అడగండి. చెప్పండి ఏమంటాడు? అసలు నువ్వు నీ చేయి పట్టుకోవాలంటే నేను ఎవరి చేయి వదిలేయాలి? అంటే మన చేయి పట్టుకోవడానికి ఆయన కుమారుని చేతినే విడిచిపెట్టేశాడు. రెండోది, నువ్వు జీవించడానికి, నువ్వు జీవింపజేసే సంగతులు నీకు ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏకముగా భూమి మీదకు పంపించేశాడు. మీకు ఇంకో మాట చెప్తాను, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు భూమి మీద నుంచి పరలోకానికి, పరలోకం నుంచి భూమి మీద తిరగడానికి లేదు. ఇప్పుడు ఆయన నిత్యము ఎక్కడే ఉన్నాడు. ఎప్పుడు వచ్చాడు? పెంతుకోస్తు పండగ దినాన వచ్చాడు. ఎప్పటి వరకు ఉండాలి? మరలా యేసు ప్రభు వచ్చి మనం ఎత్తబడేంత వరకు కూడా ఇక్కడే ఉండాలి. అంటే ఎన్ని రోజులు పరిశుద్ధాత్మ దేవుని దేవుడు ఎడబాటుకు ఉంచాడు చెప్పండి? ఎవరి కోసం? మన కోసం, మన కోసం. అదేందా? అంటే మనల్ని మన చేయబట్టుకోవడానికే ఆయన కుమారుని సిలువకి అప్పగించేశాడు. మనం ఆ సమృద్ధి అయిన జీవాన్ని అనుభవించడానికేమో పరిశుద్ధాత్మ దేవుని భూమి మీదకి పంపించేశాడు. నిజంగా అంత ఉన్నతంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ జీవాన్ని మనం ఏం చేయాలి? అనుభవించాలి. ఆ జీవాన్ని అనుభవించడం కొరకు మనలోనికి ఎలాగిచ్చాడని పరిశుద్ధాత్మ దేవుని? సమృద్ధిగానండి, సమృద్ధి అయిన ఆత్మనండి. ఎందుకు వచ్చాడు? సమృద్ధి అయిన జీవాన్ని అనుభవించడానికి. సమృద్ధి అయిన ఆత్మ ద్వారా సమృద్ధి అయిన జీవం. ఇప్పుడు సమృద్ధి అయిన ఆత్మ ద్వారా మన దగ్గరికి ఏం రావాలి? ఇప్పుడు స్వరం రావాలి, వాక్యం రావాలి, విశ్వాస వాక్యం కావాలి, జీవింపజేయు వాక్యం రావాలి. మరి ఇప్పుడు ఆ సమృద్ధి అయిన ఆత్మ నీకు వాక్యం ఎలా ఇస్తున్నాడు తెలుసా? ఎలా ఇస్తున్నాడు చూడండి. కొలసీ పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 చదువుతారా? డైరెక్ట్గా వచ్చిన చదవండి. సమస్త విధములైన జ్ఞానముతోను క్రీస్తు వాక్యము దేవునికి స్తోత్రం. ఎలా వస్తుంది ఇప్పుడు వాక్యం? చెప్పండి ఎలా వస్తుంది? ఇప్పుడు మీకు మాట చెప్పనా? ఇందాకటి వరకు సాక్ష్యాలు చెప్పారు కదా, ఈ సాక్ష్యాలన్నిటికీ కారణం ఏంటో చెప్పనా? విశ్వాస సంబంధమైన ఏర్పాటును అనుసరించడం ద్వారా సమృద్ధిగా మన దగ్గరికి వాక్యం వస్తుంది. అర్థమైందా మీకు? నాతో ప్రభు మాట్లాడాడండి, సంగతులు నేర్పించాడండి అంటే అర్థం ఏంటి? సమృద్ధి అయిన జీవాన్ని మనం అనుభవించాలి, సమృద్ధి అయిన ఆత్మనిచ్చాడు. ఇప్పుడు ఆత్మ ప్రభు మనలో పని చేయాలంటే ఖచ్చితంగా సంఘంలో ఏర్పాటు ఉండాలి. ఆ ఏర్పాటు దేవుడు మనకి ఇచ్చాడు. మీకు అర్థమైందా? పెద్ద సంఘమా చిన్న సంఘమా మంది? రేక్ సెట్ చూడకండి. వాక్యం ఏ సంఘంలో వస్తే ఆ సంఘం పెద్ద సంఘం అంతే. అర్థమైందా? ఏ సంఘంలో అయితే వాక్యం వస్తుందో ఆ సంఘమే బలమైన సంఘం. కాబట్టి ఇప్పుడు సమృద్ధి అయిన జీవాన్ని అనుభవించాలంటే సమృద్ధి అయిన ఆత్మ మనలో ఉన్నాడు. సమృద్ధి అయిన ఆత్మ ద్వారా సమృద్ధి అయిన వాక్యం మన దగ్గరికి వస్తుంది అంటే అర్థం ఏంటి? సంఘములో సమృద్ధి అయిన వాక్యం మన దగ్గరికి వస్తుందంటే సంఘములో ఏర్పాటు ఉంది. చెప్పండి ఏముంది? ఏర్పాటు ఉంది. క్రీస్తు, దీన్ని ఎలా చెప్తాను, కృపా నిబంధన అనండి, కృపా ఏర్పాటు అనండి. కృపా నిబంధనలో ఎవరుంటారు? నేను నిన్న వాళ్ళు చెప్పాలి. కృపా నిబంధనలో ఎవరుంటారు? యేసు ప్రభు నమ్మిన వారు అందరూ కృపా నిబంధనలో ఉంటారు. కృపా ఏర్పాట్లు ఎవరుంటారు? ఏర్పాటులోనికి ఎవరు వస్తారు? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే సత్యం ఎవరికైతే అర్థమవుతుందో వారు ఏర్పాట్లో ఉన్నట్టు. అర్థమైందా? మీరు నిబంధనలో ఉన్నారా, ఏర్పాట్లో ఉన్నారా? ఏర్పాట్లో ఉన్నారు. నిబంధనలో లేరా? నిబంధనలు ఆల్రెడీ ఉన్నారు. కానీ దేవుడు మిమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చాడు? ఏర్పాట్లేదు. ఏర్పాట్లో తీసుకొచ్చాడంటే అర్థం ఏంటంటే సమృద్ధి అయిన వాక్యపు వర్షం మీ మీద కురుస్తుంది. అర్థమైందా? వర్షం కురుస్తుందంటే ఖచ్చితంగా ఏం ఆశించాలి? వర్షం కురుస్తుందండి, ఖచ్చితంగా ఏం ఆశిస్తాడు రైతు? పొలంలో ఫలాలు ఆశిస్తాడు. వర్షం కురిపిస్తుంది ఎవరు? దేవుడే. భూమిని తడుపుతుంది ఎవరు? ఆయనే. ఇప్పుడు మనలోంచి ఏ ఫలాలు రావాలి? ఖచ్చితంగా ఏం రావాలి? మంచి ఫలాలు రావాలి. కానీ ఏం ఫలాలు వస్తున్నాయో చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 5 త్వరగా చూడండి. యెషయా గ్రంథం 5
యెషయా గ్రంథం 5వ అధ్యాయం. ప్రభు ఈ మాట జ్ఞాపకం చేశాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. నా ప్రియుని గూర్చి పాడేదని వినండి, అతనికి ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడేదని వినండి. సత్తువు గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాడు. ఇంకేంగా చేశాడు? దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టును తొలిపించాడు. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఏం చేస్తున్నాడు అంటే ఏం పెట్టాలో అంత పెట్టేశాడు. ఏమన్నా ప్రసాద్ గారు, నాకు తెలియదు కానండి, విత్తనాలు వేసాడు, తర్వాత ఏం చేస్తారండి? నీరెట్టాడా, తర్వాత ఏం చేస్తారండి? ఆ పిండి వేసాడు, తర్వాత ఏం చేస్తారండి? మందు కొట్టాడు, తర్వాత ఏం? మరి పొద్దున అక్క ఏంటన్నా గాలి తీస్తారు. గాలి తీశారు, అన్నీ చేశాడు. ఇప్పుడు ప్రసాద్ గారు రోజు పొలం దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు. ఇది దేనికోసం? ఫలాల కోసం. అంత కష్టపడి నీరు పెట్టి ఎంత ఇచ్చి ఏర్పాటునిచ్చి సమృద్ధైన కృపావర్షాన్ని కురిపించి వాక్యం ఇచ్చి వర్తమానం ఇచ్చి అన్నీ ఇచ్చి ఇప్పుడు దేవుడు ఏం ఎదురు చూస్తున్నాడు? ఫలాలు ఎదురు చూస్తున్నాడు. అలా ఎదురు చూస్తున్నప్పుడు ఏం జరిగిందో చూడండి. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండని గాని కారు ద్రాక్షలు కాసిన. తన్నేశారండి దేవుణ్ణి, గుండ్ల మీద కొట్టేశారండి. కారు ద్రాక్షలు కాసింది. ఒక రైతుని మీరు గమనించండి, అన్నీ చేసిన తర్వాత రైతు చేతి పంటకు రాకపోతే అవసరమై చచ్చిపోవడానికి సిద్ధపడిపోతారు తెలుసా? ఎందుకు? ఇంత కష్టపడ్డాను కదా, ఇంత చేశాను కదా అని అనుకుంటే దేవుడు నీకు నీతిమంతునిగా చేశాడు, నీకు ఆత్మనిచ్చాడు, నేను ఏర్పాట్లో ఉంచాడు, నీకు సమృద్ధి అయిన వాక్యం ఇచ్చాడు, సమృద్ధి అయిన జీవానికి నేను అర్హునిగా చేశాడు, సమృద్ధి అయిన కృపా వర్షాన్ని నీకు కురిపించాడు. అంత వర్షాన్ని మీద కురిపించి నీలో ఏమైనా ద్రాక్ష పళ్ళు ఏమైనా ఫలిస్తాయేమో అని ఫలాలు చూస్తే ప్రభు చూసే సమయానికి నీలో కారు ద్రాక్షలు కాస్తే మరి ప్రభుని బాధపరిచినట్టు కాదండి? అండి ఎబెనేజర్ గారు, ప్రభుని బాధపరిచినట్టు కాదా? వినండి, అసలు ఎందుకు వచ్చాయి ఈ కారు ద్రాక్షలు? అసలు ఈ తీగ అసలు రాకూడదు కదా. అసలు ఇది ఎలాగొచ్చింది? అసలు ఎందుకు ఇది వచ్చిందంటే జీవం మీద మనసు లేకపోవడం వల్ల. జీవం మీద మనసు లేకపోవడం. నువ్వు జీవం మీద మనసు పెట్టుకుంటావు అయితే నీలో నుంచి కారు ద్రాక్షలు రావండి. కారు ద్రాక్షలు ఎందుకు పనిచేయవు? అవి ఒక రోజున కాల్చివేయబడతాయి. నాగేంద్ర, ఏం చేయబడతాయి? కాల్చివేయబడతాయి. కానీ కారు ద్రాక్షలు ఎందుకు వచ్చాయి? ప్రభు బాధపడుతున్నాడు. నేను బురుజు వేశాను, అంటే చుట్టూ తవ్వాను, నీరు పెట్టాను, ఎరువేశాను, ఇంత చేశాను, ఫలిస్తుందేమో అని చూశాను, కానీ అది ఫలించలేదు అని నేను ఎలా అంటున్నాను? విత్తనం వేసిన వెంటనే ఎదురు చూస్తాడా రైతు? కొద్ది సమయం ఉంటుంది. ఆ సమయంలోనే ప్రభు ఎంతకాలం ఎదురు చూశాడు. ఈరోజు రేపు ఎల్లుండు నువ్వు ఫలిస్తావు, మంచి ఫలాలు నీలో నుండి కనబడదు. ఎందుకు? నీకు ఇవ్వాల్సిన అంత ఇచ్చేశాడు దేవుడు. ఫీజు కట్టేశాడు, స్కూల్కి పంపిస్తున్నాడు, బట్టలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చేసిన తల్లిదండ్రులు ఏం ఆశిస్తారు? ఒక మంచి మార్కులే కదండి. ఆ మంచి మార్కులు కాస్త చూసాడో పెద్ద గుడ్డి సున్నాలు ఉన్నాయనుకోండి, ఏమంటాడు? రే, నీకు బ్యాగ్ కొన్నాను, నీకు సైకిల్ కొన్నాను, పొట్టి సైకిల్ కొన్నాను, నీకు కాళ్ళు అందమని ఇన్ని చేశాను, నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు ఎంతగానంటే పెద్ద గుడ్డి సున్నాలు వచ్చినాయి, ఎవరికి రాలేదు అంత పెద్ద సున్నాలు నాకు వచ్చినాయని చెప్పుకుంటామా? చెప్పుకోం కదండి. అలాగే ఇంత చేసిన తర్వాత కూడా దేవుడు కూడా అదే బాధపడుతున్నాడు. చూసే సమయానికి ఏం కనబడుతున్నాయంట? కారు ద్రాక్షలు కనబడుతున్నాయి. ఎందుకు కారు ద్రాక్షలు కనబడుతున్నాయి? ఇప్పుడు దేవుని మీద నెట్టేకు, దేవుని మీద నెట్టకు. దేవుడు ఏమంటున్నాడు? నేను చేయవలసిందంతా నీకు పెట్టాను. యేసు ప్రభుని పంపించాను, పరిశుద్ధాత్మ దేవుని పంపించాను, నిబంధనలోనికి నడిపించాను, ఏర్పాటులోనికి నడిపించాను. ఏర్పాటు ద్వారా నీకు కృపా వర్షాన్ని నీ మీద కొమ్మరించాను, వాక్యపు వర్షాన్ని మీద కొమ్మరించాను, విశ్వాస వాక్యాన్ని నీ మీద కొమ్మరించాను. ఈరోజు చూస్తే నీవు కారు ద్రాక్షలు ఫలించావు. దయచేసి వినండి, ఎందుకు ఈ కారు ద్రాక్షలు అంటే నువ్వు జీవం మీద నీకు మనసు లేదు. కానీ ప్రభు రాత్రి ఏం చెప్తున్నాడంటే నువ్వు జీవం మీద మనసు పెట్టు. నువ్వు జీవం మీద మనసు పెడితే ఆల్రెడీ నీకు ఇవ్వాల్సింది అంతా ప్రభు ఇచ్చాడు. నువ్వు జీవం మీద మనసు పెడితే చాలు, సమస్తాన్ని దేవుడే నడిపిస్తాడు. అర్థమైందా? సమస్త విషయంలో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. నువ్వు ఆ జీవం మీద మనసు పెట్టలేనంత కాలం కూడా ఆయన కూడా నేను ఏం చేయలేడు. అంటే ఆయన నీకు ఏ సహాయం చేయలేడు. నువ్వు ఆయన గొప్పోడు, ఆయన నాకు తండ్రి అని నువ్వు చెప్పుకుంటావే కానీ ఆయన నీకు ఏ సహాయం చేయలేడు. కానీ ప్రభు ఇలా చెప్తున్నాడు, వినండి,
ముందు మీ మనసు జీవం మీద పెట్టండి. మీ మనసు జీవం మీద పెడితే ఆయన ఎంత చేశాడు అన్నది అప్పుడు మీకు అర్థమవుతుంది. కారు ద్రాక్షలు కాసే వాళ్ళకి ప్రభు చేసిన త్యాగం అర్థమవుతుందా? కారు ద్రాక్షలు కాసే వారికి ఆత్మప్రభు యొక్క త్యాగం అర్థమవుతుందా? నిజంగా వినండి, జీవించేవాడికి అర్థమవుతుంది. నువ్వు జీవించడం ప్రారంభిస్తే యేసు ప్రభు ఎంత చేశాడు, నా కొరకు తండ్రి ఎంత ఆలోచిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చేశాడు, వినండి, ఒక నమ్మకమైన గృహ నిర్వాహకుడు నా కొరకు ఎంత ప్రయాసపడ్డాడు. ఈ త్యాగం అంతా ఎప్పుడు అర్థమవుతుంది? జీవం మీద మనసు పెట్టి నువ్వు జీవిస్తున్నప్పుడు. అసలు జీవం మీద మనసు పెట్టకుండా నువ్వు జీవించలేనప్పుడు నువ్వు ఎవరి త్యాగం నీకు అర్థమవదు. నువ్వు యేసు ప్రభు యొక్క త్యాగాన్ని వర్ణించేసి పాటలు పాడేస్తావేమో కానీ ఆయన త్యాగం నీకు అర్థం కాదు. కానీ ప్రభు ఎలా అంటున్నాడు, నువ్వు మనసు జీవం మీద పెట్టు, అప్పుడు నువ్వు సమృద్ధి అయిన జీవాన్ని ఏం చేస్తావు? అనుభవిస్తావు. కానీ వినండి, నేను ముగిస్తున్నాను. సమృద్ధి అయిన జీవం అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకటి నింపబడడం, రెండు పొరలడం. సమృద్ధి అంటే అర్థం ఏంటి? నింపబడడం, పొరలడం. నువ్వు జీవించు, నింపబడతావు, పొర్లుతావు. సమృద్ధి అయిన జీవం అంటే నింపబడతాం, పొర్లుతాం. సమరేశ్వరి దగ్గర యేసు ప్రభు వచ్చాడు. ఎంత నింపాడు తెలుసా? సమృద్ధిగా నింపాడు. ఎంత నింపాడంటే ఊర్లోనికి వెళ్ళి ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చి అంత నింపేశాడు. అర్థమైందా? అంటే నింపాడు, పొర్లేటట్లుగా చేశాడు. ప్రభు ఏం చేస్తాడు తెలుసు? సమృద్ధి అనే జీవం అంటే అర్థం ఏంటంటే నిన్ను నింపుతాడు, నిన్ను పొర్లేటట్టుగా చేస్తాడు. సమరేశ్వరి నింపాడు, పొర్లేటట్లుగా చేశాడు. వినండి, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నేను ఆదరించబడ్డాను, అనేకులను ఆదరిస్తున్నాను. అంటే అర్థం ఏంటి? నువ్వు ఆదరించబడతావు, అనేకుల అటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఈ రాత్రి నమ్మితే నిన్ను నింపుతాడు, నిన్ను పొర్లింపజేస్తాడు. అర్థమవుతుందా? ఆయన నమ్మదగిన దేవుడు కనుక నిన్ను ఆయన వాడుకుంటాడు. అర్థమైందా? నా వల్ల ఏమవుతుందని అనుకోకండి, నా వల్ల ఏమవుతుందని అనుకోకండి. లోదియా స్త్రీయే ఏం చేసింది? అనేకులను దేవుని వైపుకు నడిపించింది. ఓదారంగా అమ్ముకున్న స్త్రీ, ఒక్క స్త్రీ. సమరయ స్త్రీ పట్టణానంత యేసుప్రభు పాదాల దగ్గరికి తీసుకొచ్చేసింది. మనం ఏమనుకుంటామంటే, నాకు అంత బలం లేదండి, నాకు అంత శక్తి లేదండి, నా వల్ల ఏమి అవుతుందండి. కానీ లేదు, నువ్వు మనసు జీవం మీద పెట్టు, నిన్ను ఆయన నింపుతాడు. నిన్ను ఆయన నింపడం స్టార్ట్ చేశాడా ఖచ్చితంగా నిన్ను పొర్లేటట్లుగా చేస్తాడు. అప్పుడు నువ్వే అనేకులను ఆదరిస్తావు, నిన్ను బట్టి అనేకులు ధైర్యం తెచ్చుకుంటారు. అర్థమైందా? కాబట్టి ఈ యొక్క రాత్రి ప్రభు చెప్తుంది ఏంటంటే, నీకు ఇవ్వాల్సినంత ఇచ్చేశాడు, ఇంకా ఆయన దగ్గర ఏం దాచుకోలేదండి. అర్థమైందా? పౌలు గారు ఎలా అంటున్నారు, నేను ఏదియూ దాచుకోలేదు. అపోస్తలుల కార్యం 20 నేను ఏమీ దాచుకోలేదు అంటే అర్థం ఏంటంటే ఆయన నీ కొరకు ఏమీ దాచుకోలేదు. అర్థమైందా? ఆయన సంకల్పం నీకు చెప్పాడు, ఆయన కుమారుని పంపించాడు, పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు, నమ్మకమైన గృహ నిర్వాహకుని ఇచ్చాడు, ఏర్పాట్లు ఇచ్చాడు, కృపా వర్షాన్ని ఇచ్చాడు, అన్నీ నీకు ఇచ్చేశాడు. ఇప్పుడు ఆయన ఎదురు చూస్తున్నాడు ఫలాల కొరకు. కారు ద్రాక్షలు కాసి ప్రభువుని బాధ పెట్టకండి, చాలు, గతించిన కాలమే చాలు. పేతురు 1వ పత్రిక 4 అంటాడు, మన ఇష్టానుసారంగా జీవించిన సమయం ఇక చాలు, దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవిద్దాం. దేవుడు జీవించడానికి కృపనిస్తాడు. జీవం అనగానే కృపావరం, అంటే జీవించడానికి ఏమిస్తాడు? కృపనిస్తాడు. నేను ఎలా జీవించగలను అనకండి, నువ్వు జీవం మీద మనసు పెట్టు, జీవించడానికి కృపనిస్తాడు, జీవించడానికి కృపనిస్తాడు, జీవించినందుకు మరలా నీ కృపనిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన కృప కలిగిన దేవుడు, కృప వెంబడి కృపనిస్తాడు. అర్థమైంది? లోక మాయలో పడకండి. 2024 అయిపోయిందంటే అర్థమేంటో తెలుసా? మన సంవత్సరం ఆల్రెడీ, మన జీవితంలో ఒక సంవత్సరం అయిపోయింది. యాకోబుని ఫరో ఇలా అడిగాడు, నువ్వు జీవించిన సంవత్సరాలు ఎన్ని? రేపు చెప్తాను. నువ్వు జీవించిన సంవత్సరాలు ఎన్ని అని అంటే అప్పుడు యాకోబు ఏమన్నాడు తెలుసా? అయ్యా, నా పితరుడైన అబ్రహాము జీవించిన సంవత్సరాలు నేను జీవించలేకపోయాను, ఇస్సాకు జీవించిన సంవత్సరాలు నేను జీవించలేకపోయాను అని అన్నాడు. నేను ఎలా అంటున్నాను, ఒకవేళ ప్రభు ఈ రాత్రి కాకుండా రేపే మనల్ని ప్రభు పిలిచాడు అనుకోండి, నెక్స్ట్ అడిగే ప్రశ్న ఏంటి చెప్పనా? నువ్వు జీవించిన సంవత్సరాలు ఎన్ని? నువ్వు జీవించిన సంవత్సరాలు ఎన్ని? ఇది అడుగుతాడు, నువ్వు జీవించిన సంవత్సరాలు వెళ్ళని. అప్పుడు మన దగ్గర సమాధానం లేకపోతే అప్పుడు ఖచ్చితంగా మనం ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి నేను ఎలా అంటున్నాను, 2024 అయిపోయిందా? వెనుకున్న వాటిని మరిచేయండి, వెనుకున్న వాటిని మరిచేయండి. సమయం అయిపోయిందని బాధపడకండి, టైం అయిపోయిందని బాధపడకండి, డబ్బులు అయిపోయినని బాధపడకండి, అన్నీ అయిపోయిందని బాధపడకండి. ప్రభు అయిన యేసు నామములో వదిలేయండి అంతే. కానీ దేవుడు అత్యధికమైన విజయాన్ని ఇస్తాడు. అర్థమవుతుందా?
సమయాన్ని కూడా దేవుడు తిరిగిస్తానన్నాడు యోవేలు గ్రంథంలో. పోయిన సత్తువును కూడా దేవుడు తిరిగిస్తాడు, పోయిన సమయాన్ని తిరిగిస్తాడు. పాత నిబంధన కాలంలో ఒక ఎద్దు పోతే 5 వంతులు ఇవ్వాలి. ఎన్ని వంతులు ఇవ్వాలి? 5 వంతులు ఇవ్వాలి. ఒకటి పోయిందని బాధపడక 5 వంతులు ఇస్తాడు దేవుడు. నీకు 5 వంతులు సమాధానం 2025లో కలుగును గాక. అటు కృప దేవుడు మీకు అందరికి అనుగ్రహించిన గాక. సమాధానం లేదు అని అనుకోకండి. వెనుకున్న వాటిని మరవండి, ముందున్న వాటి వరకు పరిగెట్టండి. ముందు చూద్దామా వెనక్కి చూద్దామా? వెనక్కి చూడుకో. ముందున్న వాటిని చూస్తూ మనం పరిగెడితే మనకి గమ్యం కనబడుతుంది, మార్గం కనబడుతుంది. మీకు చివరిగా మాట చెప్తున్నాను, ఎర్ర సముద్రంలోంచి కూడా మార్గం ఉంది. వినండి, అప్పుడు వాళ్ళకి తెలియలేదు కానీ మనకు ప్రభు చెప్తున్నాడు, ఎర్ర సముద్రంలోంచి కూడా మార్గం ఉంది. నీ ముందున్న సమస్య కూడా మార్గం ఉంది. కానీ అది నీ కంటితో చూడుకో, నీ నేత్రాలకు అవి కనబడు. వాక్యాన్ని అనుసరిస్తూ విశ్వాస మూలంగా జీవిస్తే ప్రతి సమస్యకు ఉన్న మార్గం నీకు దేవుడు తెరుస్తాడు. నన్ను అనేకులు ఎదిరించారు, నన్ను అనేకులు ఆపాలని ప్రయత్నం చేసినాను, నాకు దేవుడు అనుకూలమైన ద్వారాలు తెరిచాడు అని అన్నాడు. అర్థమైందా? మనుషులు ఆపాలన్నా, మనుషులు ఆటంకపరచాలన్నా, మనుషులు అభ్యంతరపరచాలన్నా ఎవరి వల్ల కాదు. సమృద్ధి అయిన జీవం మనందరూ అనుభవించదు గాక. ఆ జీవాన్ని అనుభవిస్తే ఎవడును, ఇలా అన్నాడు, ఎవడును అవి నా గొర్రెలకు సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తాను, ఇలా అన్నాడు, అవి నశింపవు. రెండోది, వాటిని నా చేతిలో నుండి ఎవరు అపహరింపలేడు. వినండి, నీ జీవితాన్ని ఎవ్వడు అపహరింపలేడు. అర్థమైందా? ఎవడు అపహరింపకుండా దేవుడు దాన్ని భద్రం చేశాడు, ఆయన చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ జీవం మీద మీరు మనసు పెట్టండి, సమస్తాన్ని దేవుడు బాగు చేస్తాడు. అర్థమైందా? అటు కృప దేవుడు మీకు అందరికి అనుగ్రహించిన గాక. తలలు వంచండి, ప్రార్థన. ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడారు అన్నవారు హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించండి. ఈ రాత్రి ఒకటి జ్ఞాపకం తెచ్చుకో, నీతో ప్రభు ఏం మాట్లాడాడు. 2024 చూసి చింతించుకో, బాధపడుకో. ప్రభు నీకు ఎంత ఇవ్వాలో, ఏం చెయ్యాలో అన్ని సమస్తాన్ని ప్రభు ఇచ్చేశాడు. ఆయన కుమారుని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీకు ఇచ్చాడు, నమ్మకమైన ఏర్పాటుని ఇచ్చాడు, గృహ నిర్వాహకుని ఇచ్చాడు, సమృద్ధి అయిన వాక్యం ఇచ్చాడు, బురుజు కట్టాడు, ఎరువేశాడు, నీరు పెట్టాడు, సమస్తము నీ కొరకు ఇచ్చేశాడు. కానీ ఆయన చూసే సమయానికి నీలో కారు ద్రాక్షలు కనబడుతున్నాయేమో. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, అయినా నువ్వు బాధపడకు, అయినా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి అయినా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆదాము అవ్వలు ఆయన ప్రేమించేలా చెప్పాడు. చర్మపు చొక్కాయలు గుట్టించి మరలా వారి ఇంటిని ప్రభు కట్టాడు. ఈ రాత్రి మన కుటుంబాలు కట్టబడును గాక. పోయిన నెమ్మది మన కుటుంబాల్లో కలుగును గాక. పోయిన గౌరవం తిరిగి వచ్చును గాక. సమృద్ధి అయిన జీవం, నింపబడడం, పొరలడం, అటువంటి అనుభవం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రభు అంటున్నాడు ఈ రాత్రి, నువ్వు నశింపవు. 2, ఎవడును నిన్ను అపహరింపలేడు. ఎవరు నిన్ను మోసం చేయాలనుకున్న మోసం నుంచి ప్రభు నిన్ను తప్పిస్తాడు. దయచేసి ప్రభు చేసిన త్యాగాన్ని గుర్తించు. ప్రభు నీ కొరకు ఆలోచిస్తున్నాడు ఈ రాత్రి. ఒకరోజు అడుగుతాడు, అమ్మా నువ్వు జీవించిన సంవత్సరాలు ఎన్ని? కుమారుడా నువ్వు జీవించిన సంవత్సరాలు ఎన్ని? ప్రభు అడుగుతాడు. జీవించడానికి కృపనిస్తున్నాడు కదా, నువ్వు జీవిస్తే నీ కృపనిస్తాడు. నువ్వు జీవించకపోతే 2024 అంతా నువ్వు జీవించలేదు. ఒకవేళ సమయం అంతా వ్యర్థమైపోయిందని కూడా బాధపడద్దు. పోయిన సమయాన్ని ప్రభు ఇస్తాడు. ఆయన రిస్టోర్ చేస్తాడు. పోయిన యవ్వనాన్ని ఆయన తిరిగిస్తాడు. పోయిన బలాన్ని తిరిగిస్తాడు. మీరు భయపడకండి, మీరు సిగ్గుపడరు. పోయిన మీ పంటను తిరిగిస్తానని ప్రభు యోవేలు గ్రంథంలో చెప్పాడు. ఆయన తిరిగి ఇచ్చేవాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. మీరు మాకు ఈ రాత్రి అందించిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు. మేము నింపబడతాం, పొర్లుతాం. మీరు మీ సన్నిధిలో మమ్మల్ని నింపుతున్నారు. అనేకులు ఎదుట మేము పొర్లేటట్లుగా ఉందుముగాక. మేము ఆదరణ పొంది అనేకులను ఆదరించేవారుగా ఉందుముగాక. ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, రేపటి దినాన మరిన్ని సంగతుల ద్వారా మా హృదయాలను ఆదరించి నడిపించి సహాయం చేయమని యేసు ప్రభు నామమును స్తుతిస్తూ క్రీస్తు నామ సమర్పించి వేడుకొని 2025వ సంవత్సరం అడుగు పెడుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు. మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
అందరికి వందనాలు.